పురుషులకి స్త్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టమమ్మా. ఉన్న మాట నిజంగా చెప్పేస్తా. అడుగుతాడు ఆయన, నీ మొహంలో ఫీలింగ్స్ చూసి, ఎమోషన్స్ చూసి ఏమైంది అని అడుగుతాడు. ఏమంటారు చెప్పండి భార్యలో? ఏమీ లేదు. ఏమైంది అని అడిగినప్పుడు చెప్పేచ్చుగా, ఏం లేదు. మరలా అడుగుతాడు, ఏమైంది? మా పురుషులకు ఒకే లాంగ్వేజ్ ఉంటుంది, ఎస్ నో, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, అంతే తెలుసు. కానీ మీకు ఏమీ లేదంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 4 పిల్లల తండ్రిగా, 12 సంవత్సరాలు ముగిసిన వివాహంగా నేను చెప్పగలను, నా భార్య ఏమి లేదనుకో, ఇంకా ఆ రోజు అన్ని పనులు ఆపేస్తా. అన్ని పనులు ఆపి చక్కగా కూర్చుంటా. ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాను, దేవా నాకు ఓపిక దయచే ప్రభువా, నాకు శక్తి దయచే ప్రభువా, నాకు నెమ్మది దయచే ప్రభువా. అప్పుడు స్టార్ట్ చేస్తాను డిస్కషన్. ఏమైంది? ఏమి లేదు. ఏమైంది? ఏమి లేదు. ఏమైంది? ఏమి లేదు. ఆ రోజు చెప్తాను, నువ్వు అనుకుంది మాట్లాడతాను లేదు. యూ గాట్ బి సెన్సిటివ్. సో నేను నేర్చుకుంది అదే కమ్యూనికేషన్స్. కొన్నిసార్లు చూసినప్పుడు స్త్రీని గాయపరిచింది పెద్ద విషయాలు ఏముండవు, చిన్న విషయమే ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్ల అలిగినట్టు ఏదో ఒక చిన్న విషయం ఉంటుంది. కొన్నిసార్లు నేను విన్నప్పుడు ఇంతేనా పడిపడి అవుతా, ఇంతేనా ఇంతేనా, ఇదేదో ముందే చెప్పచ్చుగా. చూసి అండర్స్టాండింగ్ ఇస్ ద కీ. అండర్స్టాండింగ్ అన్నప్పుడు కమ్యూనికేషన్. మాట్లాడాలి. మాట్లాడితే తెలియజేయబడుతుంది. మాట్లాడినంత వరకు ఎవరికి ఎవరి మనసు తెలియదంట. నేనంటాను, భర్తలు కూడా భార్యతో మాట్లాడాలి. ఈరోజు భార్యలకి ఇళ్లలోనే ఉండాలనుకో, కొంతమంది ఏం బాధ్యత తెలుసు, ఏ భారం తెలుసు, ఏ సవాలు తెలుసు, ఏ ఒత్తిడి తెలుసు. ఒత్తిడి తెలియదు. ఆయన బయటికి వెళ్తాడు, కనబడ్డు. ఈమె మనసులో ఏదో ఇంకా వేరే చాప్టర్ సినిమా రన్ చేస్తాడు సాతానుడు. ఎక్కడికి పోయాడు, ఏమైంది, ఏం జరుగుతుంది, ఏంటి. కానీ వాస్తవానికి చూస్తే ఆయన నలిగిపోతూ ఉంటాడు. ఏమంటది, వేరే ఎవరి దగ్గర వెళ్ళావా? అక్కడ కుటుంబ సమస్యలు అందుకని చూస్తాం. భర్త మాట్లాడాలి. భార్యకి తెలవాలి ఎంత భారమో తన జీవితము, లేకపోతే కుటుంబంని నడిపిస్తాము, లేకపోతే వారు ఎదుర్కొంటున్న భారము. ఐ థింక్ ఐ విల్ లెర్న్ దిస్ కీ క్వైట్. అందుకని నా భార్యని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళిపోతాను. నా బిడ్డలతో పాటు తీసుకెళ్ళిపోతాను. లేకపోతే నా భార్య మాత్రం మేక్ షూర్ షీ ఈజ్ దేర్. లేకపోతే నేను సేవ చేయలేను, చెప్పేస్తాను నేరుగా. ఇట్ ఈస్ బెటర్ లెట్ హర్ నో మై సాక్రిఫైస్. దాన్ని బట్టి ఏం కలుగుతాం చూసానంటే, ప్రేమ కలుగుతాం చూసా. ఒరే నా భర్త ఇంత కష్టపడుతున్నాడా తెలియజేయాలి. కమ్యూనికేట్, స్పీక్. ఈరోజు నీకు వద్దులే, నీకేం తెలుసులే, నీకెవడ చెప్తాడులే, కాదు. స్పీక్, కమ్యూనికేట్.